పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే మనకు పడని శత్రువు ఎవడన్నా చిల్లంగి చేశాడు చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 9 మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు. సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని, అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈ పై విషయాలన్నింటినీ అంటే దీనికి గల కారణాలను పరిశీలిస్తే మూఢనమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు చిల్లంగి చేశాడు అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నవల్స్లో బాగుంటాయి. నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి, మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు, బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం, నేను అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసింది, ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్నా, ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసి నవల్స్ లాగా బస్తర్ అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు, ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయింది. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నోడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు, మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం. అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, వీటికి లోను కాకుండా, ఉద్రేకాలకి లోను కాకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా, ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఉన్నత పోలీసు అధికారులు. దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్య, ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు, ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా, మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు, వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది. లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతుల్లో తీసుకోకండి. గంజాయి పంటను మట్టుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకోండి. ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేనేం కోరుకున్నా అంటే పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను, ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తాం తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి కొంత అవగాహన కల్పించి అటువంటి